నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఆవిష్కారం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1996లో ప్రచురింపబడిన అపూర్వ కథలు అనే పుస్తకం నుండి తీసుకోబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. చేతిలో సూట్ కేసుతో బస్సు దిగింది లావణ్య. వెనక నుండి బస్సు దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది. ఓసారి చుట్టూ చూసింది ఆ ఊరిని. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆ ఊరిలో అడుగుపెట్టింది. అదే బస్ స్టాండు, అవే షాపులు, బయటికి రాగానే కనిపించే కాఫీ హోటల్, అవే అరటిపళ్ళ గెలలు, నిమ్మ సోడాలు, గుబాళించే మల్లెలు, సంపెంగలు. ఊరేమీ మారినట్లు లేదు. మనుషుల్లో వచ్చినట్లు త్వరగా ఊరిలో ఏవి మార్పులు రావు కాబోలు. గాలికి ఎగురుతున్న జుట్టు చేత్తో పైకి తోసుకుంటూ ముందుకు అడుగులు వేసింది. రిక్షా వాళ్ళు చుట్టూ మోగారు. బస్టాండ్కు తను వెళ్లబోయే ఇల్లు చాలా దగ్గర. 12 ఏళ్ల క్రితం మొదటిసారి నవవధువుగా ఆ ఊళ్ళో అడుగుపెట్టింది. 10 ఏళ్ల నాడు ఆ ఊరి నుండి శాశ్వతంగా వీడ్కోలు తీసుకుంది. 2 ఏళ్ల సాహచర్యంతో ఆ ఊరితో ఇంత అనుబంధం ఏర్పడిందా అనిపిస్తోంది ఇప్పుడు. మనసు తనకు తెలియకుండానే రెక్కలు చాచి విహంగంలా ఎగురుతోంది. ఓ జలధరింపు, ఓ ఆనంద కెరటం ఉవ్వెత్తున ఎగసి గుండెల్లో సందడి సృష్టిస్తున్నాయి. కాళ్లల్లో తడబాటు, మనసులో గాభర, మెదడులో ఆలోచనల తుఫాను. అవేవి తెలియకుండానే అడుగులు ఆ ఇంటి వీధి వైపు పడ్డాయి. ఆ వీధిలో కూడా మార్పు ఏమీ లేదు. ప్రపంచం అంతా మారినా ఈ ఊరు మారలేదే. ఇల్లు దగ్గరవుతోంది. అడుగులు తడబడుతూ ఉండగా గేటు సమీపించింది. తడిక కాకుండా ఇనుప గేటు ఉంటుందేమో అని ఆశించింది. కానీ అదే తడిక, కాకపోతే కొత్తదిలా ఉంది. కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కట్టిన తడిక, దానిపైన పాకించిన రకరకాల పూల తీగలు. వణికే చేతులతో తడికి తోసింది. వీధి వాకిట్లో పేడ కళ్ళాపి చల్లి అందంగా పేర్చిన ముగ్గులు. గాలిలో పేడ వాసన తేలి వస్తోంది. ముగ్గు తొక్కకుండా, చీరకు పేడంటకుండా కొద్దిగా చీర కుచ్చిళ్ళు ఎత్తి పట్టుకుని పక్క నుండి నడిచి అరుగెక్కింది. అరుగు మీద కూర్చుని బొమ్మలతో ఆడుకుంటోంది 4 ఏళ్ల పాప. ఆ పాప పక్కనే 2 ఏళ్ల బాబు. ఆరిందాల వాణ్ణి ఆడిస్తోంది పాప. లావణ్య అప్రయత్నంగా వంగి ఆ పాప చెక్కిలి మీటింది. ఎవరు కావాలండి? ముద్దుగా అడిగింది పాప. లావణ్య తడబడింది. నాకు అమ్మ కాదు, తాతగారున్నారా అడిగింది. ఆముక్త, ఎవరమ్మా? లోపల నుండి ఓ గంభీరమైన కంఠం వినిపించింది. లావణ్య మనసులో 10 ఏళ్ల నాటి స్మృతులు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి ఆ కంఠస్వరం వినగానే. తాతాలు మీరు కావాలట, అత్తొచ్చింది. లావణ్య చప్పున చేత్తో పాప నోరు మూసి అంది. అత్త కాదమ్మా, తప్పు. మరి? పాప ప్రశ్నార్థకంగా చూసింది. నువ్వు నాకేమవుతావు అడిగింది సీరియస్గా. నేను చెప్పబోయిన లావణ్య ఆగిపోయింది, గుమ్మం నిండుగా నిల్చున్న ఆ ఆకారం చూసి. నువ్వా? ఆయన కంఠంలో సంభ్రమం. లావణ్య సూట్ కేసు కింద పెట్టి 2 చేతులు జోడించింది. ఆయన ఏం మాట్లాడలేదు. ఇద్దరి మధ్య ఒకలాంటి నిశ్శబ్దం. ఎవరండి, ఎవరు? వస్తా. లోపల నుండి చీర చెంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చింది రాజ్యలక్ష్మి. లావణ్యను చూస్తూనే ఓ క్షణం తెల్లబోయినా, నువ్వా? బతుకున్నావా ఆవేశంగా అడిగింది. లావణ్య మాట్లాడలేదు. చీర చెంగు వేలికి చుట్టుకుంటూ నేల చూపులు చూస్తూ నిలబడింది. ఏం మహాతల్లి, ఎవరిని ఉద్ధరించడానికి వచ్చావు? ఏం ఆస్తులు ఏమన్నా పంచుతారేమన్నా వచ్చావా అడిగింది రాజ్యలక్ష్మి. లావణ్య దెబ్బతిన్న మనసు కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉండగా చివ్వున తలెత్తి ఆయన వైపు చూసింది. రాజ్యలక్ష్మి మందలింపుగా పిలిచాడాయన. అతిథులని ఆదరించడం మన సంస్కారం. ఇంటికొచ్చిన వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇది కాదు. ఆవిడ చర్రమంది. అతిథా? ఇది అతిథా? ఎవరికి? మీకా నాకా? చాలండి. రాజ్యలక్ష్మి, ముందు అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అని లావణ్యతో. లోపలికి వెళ్ళమ్మా అన్నాడు. ఆవిడకు ఆ ఆజ్ఞ కాదనే సాహసం లేదు. కానీ ఆమెలో అసహనము, బాధ దాచుకోలేక
ఇలా నెత్తికెక్కించుకునే ఈ స్థితికి వచ్చారు, అయినా బుద్ధి రాలేదు. కర్మ, ఎవరినేం లాభం? రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది. లావణ్య కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆ ఇంటి కోడలిగా తాను ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి ఆయన చూపించిన ఆదరణ, ఆప్యాయత, చేసిన గారాబం అన్నీ ఒక్కసారి గుర్తొచ్చాయి. ఆడపిల్లలు లేరని తననే ఆడపిల్లగా భావించి తండ్రిలా మమతానురాగాలు పంచిన ఆయనకు తాను ఇచ్చిన ప్రతిఫలం ఏమిటి? జీవితకాలానికి సరిపడే మనస్తాపం. కానీ తానలా ప్రవర్తించడానికి కారణం ఒక విధంగా ఆయన కూడా కదా. నేను ఏదో చెప్పబోయింది, తర్వాత మాట్లాడుకుందాం, లోపలికి వెళ్ళి స్నానం వగేరా కానివ్వమ్మా అన్నాడాయన. నిశ్శబ్దంగా సూట్ కేసుతో లోపలికి గుమ్మంలోకి అడుగు పెడుతున్న ఆమె చెవులకు అమృతప్రాయంగా వినిపించాయి ఆయన మనవరాలతో అంటున్న మాటలు. తాతాలు, ఆమె నాకేమవుతాలు? పెద్దమ్మ తల్లి అన్నాడాయన. చాలు, ఇది చాలు. ఇన్నేళ్ల తర్వాత అడుగు పెడుతున్న ఆ ఇంట్లో తనకు ఎలాంటి స్వాగతం లభిస్తుందో, ఎలాంటి అవమానాలు భరించాలో, ఎంత నిరాదరణ సహించాలో అన్న రకరకాల ఊహలతో బయలుదేరిన తనకు ఈ ఒక్క మాట కొండంత ధైర్యాన్నిచ్చింది. హాల్లో అడుగు పెడుతూనే సూట్ కేసు ఓ మూల పెట్టి చెప్పులు వదిలి చుట్టూ చూసింది. చెంకీ పూలదండతో శ్రీకాంత్ ఫోటో, తన భర్త. లావణ్య గుండెల్లో దుఃఖం ఘనీభవించి ఓ పెద్ద శిలలా మారి అడ్డం పడినట్లయింది. ప్రేమించి ఏరి కోరి పెళ్లి చేసుకుని తను సుఖపడక భార్యను సుఖపెట్టక 2 సంవత్సరాల ప్రత్యక్ష నరకం చూపించిన పతి, మామగారి అనునయంతో, అత్తగారి ఆరళ్లతో, బావగారి అసూయతో, భర్తగారి నిర్లక్ష్యంతో, ఓ సాంప్రదాయక కోడలిగా, ఓ సహనశీలిలా, ఓ సనాతన గృహిణిలా బ్రతకాల్సిన తను ప్రతి రక్తపు బొట్టులో నిండిపోయిన విప్లవ భావాలతో, చిన్నప్పటి నుండి అలవరుచుకున్న తిరుగుబాటు ధోరణితో 2 ఏళ్లకే కాపరాన్ని కాలదన్ని భర్తతో తెగతింపులు చేసుకుని అత్తగారిని ఎదిరించి మామగారిని క్షోభ పెట్టి విసిగి వేసారి గుమ్మం దాటి ఊరు దాటి కన్నవారిని చేరింది. మధ్యలో ఆపిన చదువు పూర్తి చేసి గృహిణి పాత్రకు రాజీనామా చేసి ఉద్యోగినిగా మరొక పాత్ర పోషించింది. కాలం గడిచింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాడు. విడాకుల నోటీస్ పంపించాడు. కానీ విడాకులిచ్చి ఆమెను స్వేచ్ఛగా వదిలేయటం నచ్చలేదు శ్రీకాంత్కి. అందుకే సంతకం చేయలేదు. అతను సంతకం చేయకపోవటం తన మీద ప్రేమతో అని, ఏనాటికైనా అతను మారి తనను తప్పక తిరిగి తీసుకువెళ్తాడని నమ్మింది. కానీ కాలం గడిచాక తెలిసింది అది కేవలం తన మీద పగ సాధించడానికని. అతను మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. తల్లి కోరిక మేర ఆ వంశం నిలపటం కోసం పిల్లల్ని కూడా కన్నాడు. కానీ దురలవాట్లు మానలేదు. ఫలితం లావణ్య కళ్ళల్లో ఎందుకో ప్రయత్నించినా రాలేదు ఓ కన్నీటి బొట్టు. వాడు పోగానే వస్తావనుకున్నాను, కనీసం ఆఖరి చూపన్నా చూసేదానివి అన్నారు మామగారు. లావణ్య తల తిప్పేసుకుని అంది. కబురు అందింది, కానీ వచ్చి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు మాత్రం ఏం చేయగలవు? వెళ్ళి స్నానం చేయి. గంగా, అక్కయ్యకు బాత్రూమ్ చూపించు. అవధాని గారి కంఠం వింటూనే చెంబుతో నీళ్లతో వచ్చింది గంగ. ఎర్రంచ తెల్ల చీర, తెల్లటి తెలుపు, బొట్టులేని ముఖం. పరిశీలనగా చూస్తూ ఉంటే అన్నాడాయన, నా కోడలు. గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది లావణ్యకు. 3 పదులు దాటని వయసు. శ్రీకాంత్ కన్నా బహుశా 10-12 ఏళ్ళు చిన్నది కావచ్చు. ఇంత చిన్నపిల్ల నా పెళ్లి చేసుకున్నాడు. వినయం అణుకువ ఉట్టిపడుతూ రాజ్యలక్ష్మి గారి ఆశల మేరకు రూపుదిద్దుకున్న సాధ్విమణిలా ఉంది గంగ. ఈమె సాంగత్యంలో అతని కోరిక అంటే భార్య బానిసలా పడి ఉండాలనే కోరిక తీరి ఉంటుంది. కోడలంటే ఇంటిల్లిపాదికి సేవలు చేసేది, పిల్లల్ని కాని వంశం నిలిపేది, ఇంట్లో ఎన్ని అన్యాయాలు జరిగినా నోరు మెదపకుండా సహించగలిగేది అయి ఉండాలన్న రాజ్యలక్ష్మి గారి కోరిక. తోడికోడలంటే తన చెప్పు చేతల్లో ఉండాలనే పైశాచిక మనస్తత్వం కలిగిన అక్కగారి ఆశ. తమ్ముడి భార్య తన భార్యకు జీతం లేని పని మనిషి కావాలన్న బావగారి ఆరాటం. అన్ని విధాల వాళ్ళకు నచ్చిన అమ్మాయి గంగ. పాపం ఈ పిల్ల భవిష్యత్ ఏమిటో. గుండెల్ని చీల్చుకుంటూ వస్తున్న నెట్టూర్పు అణుచుకుంటూ బాత్రూమ్ వైపు నడిచింది. తగుదునమ్మా అని ఎందుకు వచ్చినట్లు ఇప్పుడు? మొగుడు పోయాడని తెలుసుగా, మరి అలంకారాలు ఏమిటి? మళ్ళీ పెళ్లి చేసుకుందేమో. అది తోడికోడలి తారస్వరం. ఎన్నేళ్లైనా తను గుర్తుపట్టగలదు. అందుకేగా మొగుడు నదులు వెళ్ళింది. విచ్చలవిడిగా తిరగటానికి అలవాటు పడ్డ వాళ్లకు మొగుడు ఎందుకు, సంసారం ఎందుకు?
అవ్వా అసలు ఆ షోకులేమిటి? అత్తగారి నొక్కులు. లేనిపోని తద్దినాలన్నీ నెత్తినేసుకోవటం ఈయనకు బాగా అలవాటైపోయింది. 10 ఏళ్ళు అయ్యాక ఎందుకు వచ్చిందిట? కనీసం వాడు పోయాక ఆఖరి చూపుకైనా రాలేదు. ఆస్తులు ఏమన్నా పంచుతారని వచ్చిందేమో, మనకేం సంబంధం లేదని చెప్పండి. బావగారి ఆదేశాలు. లావణ్య కామ్గా బాత్రూంలోకి వెళ్ళిపోయింది. స్నానం కానిచ్చి వచ్చేటప్పటికి గంగ చిక్కటి కాఫీ ఇచ్చింది. పలకరిస్తే ముభావంగా సమాధానం చెప్పి తప్పించుకుని వెళ్ళిపోతుంది. సాయంత్రం దాకా అవధాని గారు అడపాదడపా పలకరిస్తూనూ, కాఫీ, టిఫిను, భోజనం లాంటి ఏర్పాట్లు గంగ చేయటంతోనూ గడిచిపోయింది. మిగతా వాళ్ళెవరూ పలకరించలేదు. కొంచెం బాధ అనిపించినా ఎప్పుడూ అలవాటు పడిన ఈ చిరాకులు, చీదరలు, సూటిపోటి మాటలు కొత్తగా ఏమీ బాధ పెట్టలేదు. నిజానికి తనిక్కడికి రావటం తప్పే. కానీ నెల క్రితం చనిపోయిన శ్రీకాంత్ జ్ఞాపకాలన్నా తనతో ఉంచుకోవటానికి వాటి కోసం వచ్చింది. పెళ్లి బట్టలు, అతను రాసిన ప్రేమలేఖలు అన్నీ కలిసిన ఓ పెట్టె ఇక్కడ ఉండిపోయింది. మనిషి పోయినా అతని జ్ఞాపకాలు కొన్ని తన వెంటే ఉన్నాయి. అతను ఎప్పటికైనా మారతాడని ఒక చిన్న ఆశాకిరణం వెలుగులో నిరీక్షించింది. ఆ నిరీక్షణలో ఎంతకాలం గడిపిందో తెలిసేటప్పటికే కాలాతీతమైంది. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావనుకున్నాను. ఉలిక్కిపడి చూసింది లావణ్య. అవధాని గారు అరుగు మీద ఓ పక్కగా కండువ పరుచుకొని కూర్చుంటూ అన్నారు, ఆ అవకాశం ఇవ్వకూడదనేగా మీ అబ్బాయి విడాకుల కాగితం మీద సంతకం చేయలేదు అంది లావణ్య. కానీ విడాకులు తీసుకోకపోయినా వాడు చేసుకున్నాడుగా. అదేగా పురుషాహంకారం అంటే అనాలనుకుంది. కానీ ఇన్నేళ్ల తర్వాత కనిపించిన ఆయన మనసు గాయపరచాలనిపించలేదు. ఆ ఆలోచన మనసుకు తట్టేసరికి వయసు దాటిపోయింది అంది. నిన్ను కన్న కూతురిలా చూసినందుకు ఈ చివరి రోజుల్లో ఓసారి కనిపించావు. చాలా సంతోషమమ్మా. ఆయన కళ్ళల్లో నిజమైన ఆనందంతో కూడిన కాంతి. మీకు ఆ రోజు మాట ఇచ్చాను కనిపిస్తానని, కానీ అవకాశమే దొరకలేదు. ఆ అవకాశం నాకు నేనుగా ఏర్పరచుకోవటానికి కొన్ని స్మృతులు ఇక్కడే వదిలి వెళ్ళాను. అయితే ఇంతకాలం ఏదో నిరీక్షణతో గడిపినందుకేమో వాయిదా వేస్తూ వచ్చాను. ఇప్పుడు ఇంక నిరీక్షణ అవసరం లేదుగా. వాడు పోగానే టెలిగ్రామ్ ఇచ్చాను, ఆఖరి చూపన్నా చూస్తామని. విడాకులు తీసుకోలేదు కాబట్టి నిన్ను పారాయిదానిలాగా భావించలేకపోయాను అన్నాడాయన. ఆ భావం మీకు మాత్రమే ఉంది. అందుకే ఎన్నాళ్లైనా మీకు ఇంకా నా మీద అభిమానం మిగిలినందుకు ధన్యురాల్ని. ఇంత అనుబంధం పెంచుకున్న దానివి అలా ఎలా వెళ్ళిపోగలిగావు లావణ్య? అవధాని గారి ప్రశ్నకు లావణ్య మాట్లాడలేదు. నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం లేదు. కానీ ఏదన్నా చెప్పాలనిపించింది. తన తరపున కాకుండా తనలాంటి చాలామంది స్త్రీల తరపున. ఆడది భర్తని, మెట్టినింటిని, అత్తమామల్ని వదిలి వెళ్ళిపోవటం అంటే కేవలం వ్యక్తుల్ని వదిలి వెళ్ళటం కాదు మావయ్య గారు. గౌరవనీయమైన జీవితాన్ని, అనుబంధాలను వదిలి వెళ్ళటం. ఏదో విశృంఖలంగా జీవించాలని, విచ్చలవిడిగా తిరగాలని, ఒంటరిగా బ్రతకాలని ఏ స్త్రీ కోరుకోదు. పరిస్థితులు అంతే. అనుబంధాలతో పాటు కొంత ఆప్యాయతను, భర్త నుండి కొంత అనురాగాన్ని, గౌరవాన్ని, తనకొక ఉనికిని, తన వ్యక్తిత్వానికి రక్షణను కోరుకుంటుంది. తన యంత్రంలా కాక తనకు అస్తిత్వాన్ని ఆశిస్తుంది. అది మృగ్యమైనప్పుడు వాటిని వెతుక్కుంటూ వెళ్ళటంలో తప్పు ఉంటుందా? ఆత్మాభిమానం ఉన్న స్త్రీ ఓ బానిసలా పడి ఉండగలదా? నా ఎడబాటు ఆయనలో పరివర్తన తీసుకొస్తుందని ఆశించాను. ఆవేశం, ఆవేదన మిళితమైన స్వరంతో అంది లావణ్య. భర్త దగ్గర ఆత్మాభిమానం ఏమిటమ్మా? ఒకరి కోసం ఒకరు కొన్ని ఆనందాలను, ఆశయాలను, కోరికలను, వ్యక్తిత్వాన్ని కొంతన్నా త్యాగం చేస్తేనే కదా దాంపత్య జీవితానికి అర్థం అన్నాడు. ఒకరి కోసం ఒకరని మీరే అంటున్నారుగా మావయ్య. కానీ 2 ఏళ్ళు నేనే కదా ఆయన కోసం ఎన్నో త్యాగం చేశాను. నా త్యాగానికి ఏం గుర్తింపు లభించింది? ఆయన నా కోసం ఏం చేశారు? ప్రేమించి పెళ్లి చేసుకుని తన తల్లికి ఒక పని మనిషిని, తన కోసం ఒక వేసిని మాత్రమే తెచ్చుకున్నారు. నా మనసును ముక్కలు చేశారు. నా జీవితాన్ని ఎడారిగా మార్చారు. లావణ్య, ఆవేశంలో నాతో మాట్లాడుతున్నానన్న విషయం మర్చిపోతున్నావు మందలించాడాయన. క్షమించండి. తన మాటల్లో ఆవేశం తాలూకు పదాలు గమనించి అంది. లావణ్య, మీరు ఆధునికత, నాగరికత అంటూ చిన్న చిన్న విషయాలని భూతద్దంలో చూసి భయపడుతున్నారు. మీ అత్తయ్య భరించినన్ని బాధలు నువ్వేం భరించావమ్మా? నేనేనాడు ఆవిడ మాటలకి కానీ ఆలోచనలకు కానీ గడ్డిపోచ విలువ కూడా ఇవ్వలేదు. మా అమ్మ ఆవిడ్ని రాచి రంపాన పెట్టేది. అన్నీ భరించింది కాబట్టే
ఈనాడు భర్త, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో కళకళలాడే కుటుంబానికి యజమానురాలు కాగలిగింది. మాది గౌరవనీయమైన కుటుంబంగా సమాజంలో ఓ స్థానాన్ని సంపాదించుకుంది అన్నాడు. సమాజంలో స్థానం కుటుంబాలకే కానీ వ్యక్తులకు లేదంటారా మావయ్య? ఆయన సమాధానం చెప్పలేదు. ఏం చెప్పగలడు? లావణ్య రాజ్యలక్ష్మి కాదు. ఒకప్పుడు స్త్రీలంతా రాజ్యలక్ష్ములే. కానీ ఈ కాలంలో ఎందరో లావణ్యులు, కొందరే రాజ్యలక్ష్ములు. ఆ కొందరిలో ఒక గంగ ఉండబట్టి ఈ ఇంటి కోడలిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగింది. మళ్ళీ లావణ్య అంది, మీరు మీ స్వార్థం కోసం అత్తయ్యను మీ చేతి పనిముట్టుగా తయారు చేసుకున్నారు. ఆవిడ ఆలోచనలు భార్య అంటే బానిస అన్న స్థాయి నుంచి ఎదగకుండా జాగ్రత్త పడ్డారు. నరనరాన జీర్ణించుకున్న ఆ భావాన్ని, ఆ తత్వాన్ని ఆవిడ కోడళ్లలో చూడాలనుకున్నారు. కానీ దురదృష్టం మీదో నాదో నాకు తెలియదు. నేను మాత్రం ఆవిడ ఆశల మేరకు నన్ను మలుచుకోలేకపోయాను. బహుశా ఇందులో తప్పు మీ అబ్బాయిదే అనుకుంటా. చదువుకున్న నవనాగరిక యువతనైన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకునే కన్నా ముందే గంగలాంటి అమ్మాయిని చేసుకుని ఉంటే రెండో పెళ్లి అవసరం కలిగేది కాదు. ఏది ఏమైనా గంగను పెళ్లి చేసుకుని ఆయన కోరిక, వాళ్ళ అమ్మ కోరిక తీర్చారు. ఈరోజు గంగ కేవలం గృహిణిగా, శ్రీకాంత్ భార్యగా, రాజ్యలక్ష్మి గారి కోడలుగా మిగిలిపోయింది అంది. లావణ్య, వయసుతో పాటు నీ ఆలోచనల్లో కూడా పదును పెరిగింది. అప్పుడు చిన్నపిల్లవు కాబట్టి ఆవేశపడుతూ ఉంటే అనునయించి కంట్రోల్ చేయగలిగాను. కానీ ఇప్పుడు నువ్వు పెద్దదానివి అయ్యావు, పైగా రచయిత్రివి. నీ వివేకం, విజ్ఞత ముందు నేనే పాటి. అంత మాట అనకండి మావయ్య, మీరెప్పుడు నాకు పితృ సమానులే కలవరంగా అంది. పోనీలేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు గతం తవ్వుకుని బాధపడితే ప్రయోజనమే ఉంది? నువ్వు ఇవాళ వచ్చిన కారణం చెప్పలేదు మృదువుగా అడిగాడాయన. లావణ్య నెట్టూర్చింది. ఇక్కడికి కేవలం మీకోసమే వచ్చాను. అసలు విజయవాడలో దిగాల్సింది. రేపు నా పుస్తకం ఒకటి విజయవాడలో ఆవిష్కరించబడుతోంది. పుస్తకం పేరు బతుకులు. అంటే అది నీ బ్రాండ్ పుస్తకమేనా? విప్లవం, అభ్యుదయం, స్త్రీ స్వేచ్ఛ అడిగాడు. అవును, అలాంటిది. విజయవాడలోనే పబ్లిష్ చేయించాను చెప్పింది. అయితే రేపు వెళ్ళిపోతావన్నమాట? ఆయన కంఠంలో అస్పష్టమైన బాధ. అచేతనురాలైంది లావణ్య. ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా చెక్కు చెదరని వాత్సల్యం. ఏనాటిది బంధం? ఎందుకు ఈయనకి ఇంత అభిమానం? వాడు పోయినప్పుడు రాలేదు. ఎలాగో వచ్చావుగా ఇప్పుడు, మాస్క్ అనుకుంటావు అనుకున్నాను. మీకు తెలుసుగా నాకు ఆ నమ్మకాలు లేవని. ఈ పుస్తకం ఒకనాటి ఆయన భార్యగా ఆయనకే అంకితం చేస్తున్నాను చెప్పింది. నీ ప్రేమ ఇలా చాటుకుంటున్నావా లావణ్య? కాదు, జీవితాంతం నా పేరు ముందు శ్రీమతి అని తగిలించుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నీతో ఎప్పుడూ మాటల్లో గెలవలేను కదమ్మా. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది. చీకట్లు ముసురుకున్నాయి. మొక్కల మీద నుండి చల్లటి గాలి వీస్తోంది. ఇంటిల్లిపాది పెరట్లో కూర్చున్నారు. మధ్య మధ్యలో పాప బాబుల అల్లరి వినిపిస్తోంది. మావయ్య గారు, మిమ్మల్ని మాట అడగాలనుకుంటున్నాను నిశ్శబ్దాన్ని చీలుస్తూ అంది లావణ్య. అడిగమ్మా, నీకడ్డేమిటి? ఆప్యాయంగా అన్నాడాయన. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, గంగ భవిష్యత్తు ఏం ఆలోచించారు మావయ్య అడిగింది. త్రుళ్ళి పడ్డాడాయన. ఇద్దరు పిల్లల తల్లి మా దగ్గర మా సంరక్షణలో ఉంటూ ఆ పిల్లల్ని పెద్ద చేయటమే గంగకున్న బాధ్యత. ఇక వేరే భవిష్యత్తు ఏమిటి? ఎంత అన్యాయం మావయ్య. ఆమె ఉంది మీ సంరక్షణలో కాదు, మీ పంచన. లావణ్య, కోపం వద్దు మావయ్య గారు. సందర్భం వచ్చింది కాబట్టి, మీ దగ్గర నాకు చనువు ఉంది కాబట్టి అడుగుతున్నాను. 3 పదులు కూడా దాటని ఆ పిల్ల అలా మీ ఇంటిల్లిపాదికి సేవలు చేస్తూ మీరు పెట్టింది తింటూ బ్రతకాల్సిందేనా? నువ్వు చేసిన పనికే ఈ కుటుంబం ఎంత అల్లరి పాలైందో నీకు తెలియదు లావణ్య. మీ అత్తయ్య కుమిలిపోయి ఈ మధ్య కాస్త మనుషుల్లో పడుతోంది. మన సంప్రదాయం, ఆచారం వీటికి విరుద్ధమైన పని చేసి ఈ ఇంటి కోడలిగా కళంకం తెచ్చావు. గంగనన్నా మా ఇంటి పరువు ప్రతిష్టలో నిలపని కొంచెం ఆగ్రహంగా అన్నాడాయన. మీ ఇంటి పరువు ప్రతిష్టలో నిలపటం కోసం విలువైన ఆడపిల్ల జీవితం బలి కావలసిందేనా? కంప్యూటర్ యుగంలో బతుకుతున్నాము. శాస్త్ర విజ్ఞానం ఎంతో పెరిగి రేపో మాపో మనిషి చంద్రమండలం మీద స్థిర నివాసం ఏర్పరచుకోబోతున్న ఈ తరుణంలో కూడా
మీ ఆలోచన దృక్పథంలో ఏ మార్పు రాలేదు. ఇంతకన్నా విషాదం ఉందా? మీ అబ్బాయి సంగతి తెలిసి ఓ ఆడపిల్ల అతన్ని భర్తగా భరించలేక పారిపోయినా కూడా నిస్సహాయురాలైన మరొక ఆడపిల్లని నిర్దాక్షిణ్యంగా అతని జీవితంలోకి ప్రవేశపెట్టారు. కేవలం మీకు ఒక వంశాంకురం అందించడానికి ఆమెను బలి చేశారు. ఇప్పటికైనా ఆమె భవిష్యత్తుకు బాట వేసి మీ విశాల హృదయం చాటుకోండి. ఆయన అవాక్కయ్యాడు. ఏమిటి లావణ్య అనేది? ఏం చేయమంటోంది తనని? అయితే నన్నేం చేయమంటావు లావణ్య? వణికే కంఠంతో అడిగాడు. భయపడకండి మావయ్య. ముందు ఆమెకు తన కాళ్ళ మీద తాను నిలబడగల శక్తిని స్థైర్యాన్ని ప్రసాదించండి. ఆర్థికంగా ఆమెకు స్వాతంత్ర్యం కల్పిస్తే జీవితాంతం మీ దయాదాక్షిణ్యం మీద ఆధారపడి బతకాల్సిన అవసరం ఉండదు కదా. ఇది లావణ్యగా నా సలహా. అవధాని గారి తల మీద సమ్మెటితో కొడుతున్నట్లయింది. ఇది ఎలా సాధ్యం? కొన్ని నిమిషాల తర్వాత ఆయన దృఢంగా అన్నాడు. ఈ ఇంటికి కొన్ని నియమాలున్నాయి, కొన్ని పద్ధతులున్నాయి. వాటిని నువ్వెలాగో సమాధి చేశావు. గంగని అలా బ్రతకని లావణ్య. దాని మనసు పాడు చేయకు. పడుకో, బాగా పొద్దుపోయింది అంటూ లేచి కండువా దులిపి మీద వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. లావణ్య నిట్టూర్చింది. తెల్లవారింది. నిద్ర లేచిన లావణ్య గబగబా కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి బయలుదేరింది. గంగ కాఫీ తెచ్చిచ్చి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. పిల్లలు లేచారేమో ఒక్కసారి దగ్గరకు తీసుకుని వాళ్ళకేమన్నా ఇవ్వాలనుకుంది లావణ్య. కానీ పిల్లలు లేవలేదు. రాజ్యలక్ష్మి గారైతే నిన్నటి నుండి పలకరించలేదు. మొక్కుబడిగా అన్నం పెట్టింది. అది కూడా అవధాని గారి భయంతో. మిగతా వాళ్ళెవరూ మాట్లాడరని తెలుసు. గంగ ఓ యంత్రంలా పనులు చేయటం తప్ప మాట్లాడగా వినలేదు. లావణ్య కాఫీ తాగుతూ ఆలోచిస్తూ తన రాకకి ఆనందించి వెళ్తోందని విచారించే ఒకే ఒక వ్యక్తి కోసం ఎదురుచూస్తోంది. కానీ ఆయన కనిపించలేదు. లావణ్య గ్లాసు కిటికీలో పెట్టి లోపలికి తొంగి చూస్తూ గంగా పిలిచింది. లావణ్య బయటకొచ్చింది. మావయ్య గారు లేరా అడిగింది. లేరు, గుడికెళ్ళారు. గంగ చాలా సౌమ్యంగా జవాబిచ్చింది. ఎప్పుడొస్తారు? ఏమన్నా చెప్పారా? లేదు, మీకు అది ఇవ్వమన్నారు. వేలుతో ఓ మూలగా పెట్టిన చిన్న పెట్టి చూపించింది. లావణ్యకు షాక్ తగిలినట్లయింది. అదే తను ఆ ఇంట్లో వదిలేసి వెళ్ళిన స్మృతుల ఖజానా. అది ఇక్కడ పెట్టారంటే ఇంకా సెలవు, వెళ్ళిరా అని తనకి ఆయన శాశ్వతమైన వీడ్కోలు పలికినట్లేనా? లావణ్య గుండెల మీద సమ్మెటితో కొట్టినట్లయింది. ఇంతకాలానికి మొదటిసారి అవధాని గారు తన పట్ల చూపించిన నిరాదరణ తట్టుకోలేకపోయింది. తను ఆ పెట్టెని అక్కడ వదిలేసిన కారణం వేరు. తను మరొకసారి ఈ ఇంటికి రావాలనుకుంటే అదే వంక పెట్టి దానికోసం వచ్చానని చెప్పచ్చు అనుకుంది. కానీ ఇప్పుడు అవసరం లేదన్నమాట. ఇంకెందుకు ఈ స్మృతులు? సూట్ కేసు తీసుకుని చకచక బస్టాండ్ చేరింది. మనసు మొక్కలవుతున్నట్లుగా అనిపించింది. విషాదంతో నిండిన హృదయం భారంగా ఉంది. కన్నీళ్లు ఘనీభవించాయి. ఏ ఆప్యాయత తనకి ఆ ఇంటికి వంతెన వేసి ఇంతకాలం దూరమైన ఈనాడు ఇలా రానిచ్చిందో, ఆ ఆప్యాయత కోల్పోయాక ఈ ఊరితో, ఈ ఇంటితో పూర్తిగా అనుబంధం తెంచుకున్న ఆనాటి కన్నా ఈనాడు ఆవేదన ఎక్కువైంది. ఆనాడు మళ్ళీ ఎప్పటికైనా వస్తానన్న ఆశ ఉంది. కానీ ఈనాడు బస్సు వచ్చింది. భారంగా కదిలి ఫుట్బోర్డు కడ్డీ పట్టుకుని బస్సు ఎక్కబోయిన లావణ్య తన భుజం మీద బరువుగా ఓ చేయి పట్టడంతో చివ్వున తిరిగి చూసింది. ప్రశాంతమైన ముఖంతో అవధాని గారు. ఆయన పక్కనే చేతిలో సూట్ కేసుతో గంగ. స్థాణువైపోయింది లావణ్య. మావయ్య, మీరు? అవధాని గంభీరంగా నవ్వాడు. నేనేనమ్మా. రాత్రంతా ఆలోచించి నేను చాలా స్వార్థపరుణ్ణన్న నిజం గ్రహించాను. నా స్వార్థం కోసం గంగ జీవితం ఇప్పటికే నాశనం చేశాను. ఇంకా అలా జరగకూడదు. ఈ అమాయకురాలికి సరైన గైడువు నువ్వే. అందుకే నీకు అప్పగించాలని వచ్చాను. నేను ఈ వాస్తవాన్ని నమ్మలేకపోతున్నాను. మరి పిల్లలు? అయోమయంగా అడిగింది. పిల్లలు నా వంశం కోసం కదమ్మా. వాళ్ళ బాధ్యత నేను బ్రతుకున్నంతకాలం నాదే అన్నాడు. పొరపాటు మావయ్య. పిల్లలు వంశం కోసమైనా తల్లి పిల్లల కోసమే. ఈ నిజం మర్చిపోకండి. గంగ తనకంటూ ఓ జీవితాన్ని ఏర్పరచుకునేదాకా వాళ్ళ సంరక్షణ భారం మీదే అంది. లావణ్య, ఆ రోజు నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆవేశంలో ఆలోచన మరిచి వెళ్ళిపోతుంది.
గౌరవమైన భద్రత గల జీవితాన్ని కాలదనుకుంటోంది. ఎన్ని బాధలు పడుతుందో, ఏం చేస్తుందో అని మదనపడ్డాను. కానీ సాహసించి వెళ్ళినందుకు ఎంతో ఉన్నత శిఖరాల్ని అధిరోహించడమే కాక నీ రచనలతో మరెందరికో స్ఫూర్తినిస్తున్నావు. బహుశా ఆనాడలా నువ్వు వెళ్ళకపోయి ఉంటే ఈనాటి గంగ స్థానం నీదై ఉండేది. అందుకే అప్పటి నీ నిర్ణయాన్ని నేను ఈనాడు మనస్ఫూర్తిగా హర్షిస్తున్నానమ్మా. ఆయన కళ్ళల్లో 2 బాష్పాలు. అదృష్టవంతురాలని మావయ్య. గంగని పూర్తి వ్యక్తిత్వంతో నిండిన స్త్రీగా మీకు అప్పగిస్తాను, మీ కోడలిగా అంది. నా కోడలిగానే నేను కావాలని ఆశిస్తే అది మళ్ళీ నా స్వార్థమే అవుతుంది. నా కూతురిగా ఆహ్వానిస్తాను అన్నారు అవధాని గారు. లావణ్య హృదయం ఆయన ఔన్నత్యానికి అభివాదం చేసింది మౌనంగా. అప్పుడు ఆ కూతురు జీవితం ఏం చెయ్యాలో నిర్ణయించే భారం మీదే అవుతుంది మావయ్య అంది. నేను అందాక బ్రతుకుంటే తప్పక గంగకు ఒక అందమైన బ్రతుకునిస్తాను. అందాక ఈమె బ్రతుకు పుస్తకం నీకు ఇస్తున్నాను. దీన్ని తిరగరాసి ఆవిష్కరించే బాధ్యత నీదే. గంగ చెయ్యి లావణ్య చేతిలో పెడుతూ అన్నాడు. ధన్యురాల్ని అంది లావణ్య. బస్ ఎక్కమన్నట్లుగా బెల్ కొట్టాడు కండక్టర్. గంగ వంగి ఆయన పాదాలకు నమస్కరించింది. వస్తాను మావయ్య. లావణ్య చేతులు జోడించింది. శుభమస్తు అన్నాడాయన నిండుగా ఇద్దరిని దీవిస్తూ. దుమ్ము రేపుకుంటూ కదిలిన బస్సులో నుంచి ఊపుతున్న లావణ్య చెయ్యి కన్నీటి పొరల మధ్య అస్పష్టంగా అయినా అభయహస్తంలా కనిపించింది ఆయనకు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.